దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీకేది కావాలని దేవునికి ప్రార్థిస్తున్నావో, ఆరోగ్య విషయము, ఇంటి విషయము, పిల్లల భవిష్యత్తు విషయము, నీ ఆత్మీయ జీవిత విషయము, నీ యజమానుని రక్షణ విషయము, నీ పిల్లల యొక్క రక్షణ విషయము, నువ్వు చేస్తున్న పని, ఉద్యోగము, ఏ విషయమైనా సరే, ఏ విషయంలో దేవుని ద్వారా నువ్వు దీవెన పొందాలని ఆశిస్తున్నావో, నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు అవి పొందుకున్నావని, దేవుడు ఇచ్చాడు అని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేయగలిగితే, నువ్వు నమ్మి ప్రార్థించిన రీతిగా దేవుని ప్రార్థన ఆలకించి నీ జీవితంలో మేలు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్.